బీజేపీ పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. దీంట్లో తెలంగాణకు ఒక్క పోస్ట్ కూడా దక్కకపోవడంతో అందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఒక్కసారి అవాక్కైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా కూడా తెలంగాణ నుండి ఒక్క నాయకుడు కూడా ఈ చోటు దక్కకపోవడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ కార్యవర్గంలో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు రావడం జరిగింది. బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీ, ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురంధేశ్వరి, వసుంధర రాజే, అదేవిధంగా జాతీయ ట్రెజరర్గా పీయూష్ గోయల్, బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా మరోసారి బిఎల్ సంతోష్కి చోటు దక్కడం జరిగింది. మొత్తంగా ఏపీ నుంచి కూడా పురంధేశ్వర్కి చోటు దక్కినప్పటికీ కూడా తెలంగాణ నుంచి గతంలో ముగ్గురికి ఈ కార్యవర్గంలో సభ్యులుగా ఉండేవారు. కానీ ఈసారి ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. దీంతో తెలంగాణలో ఒక బీజేపీ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి ఈ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కడం జరిగింది. తెలంగాణ నుంచి ఎందుకు ఇవ్వలేదు, అసలు కారణం ఏంటి అనేది కూడా ఒక చర్చ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో మరికొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో తెలంగాణలోనే పనిచేయాలి. సో తెలంగాణ పైనే ప్రత్యేక దృష్టి పెట్టాలనే ఆలోచనతోనే కార్యవర్గంలో చోటు దక్కలేదు అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు, బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ముగ్గురికి ఈ పదవులు ఉండేవి జాతీయ కార్యవర్గంలో. కానీ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఒకరికి కూడా చోటు దక్కకపోవడం ఏంటి, తెలంగాణను బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏం జరుగుతుంది, బీజేపీ పార్టీ వ్యూహం ఏంటి, జాతీయ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అక్కడ నుంచి తెలంగాణ పైన ఎలాంటి ఫోకస్ చేయబోతుంది, తెలంగాణలో గత కొన్ని రోజులుగా రానున్న రోజుల్లో బీజేపీ అధికారం రాబోతుంది, జిహెచ్ఎంసీలో కూడా పెద్ద మొత్తంలో మేము సీట్లు గెలవబోతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు, సెంట్రల్కి సంబంధించినటువంటి మినిస్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు పలు రకాల స్పీచ్లు కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ కార్యకర్తల సమావేశంలో కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గంలోనే ఒక్కరికి కూడా సభ్యత్వం దక్కపోవడం అనేది కూడా దీన్ని ఏ విధంగా బీజేపీ నేతలు కార్యకర్తలకు చెప్పుకుంటారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే బీజేపీ ఒకవేళ రానున్న ఎలక్షన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లయితే, ఫుల్ ఫోకస్ పెట్టినట్లయితే కార్యవర్గంలో మరికొంతమంది గతంలో ఉన్నటువంటి 3 నుంచి ఆ సంఖ్య మరికొంతమంది పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో దీనిపైన తెలంగాణలో ఏం జరగబోతుంది, అసలు బీజేపీ మైండ్ ఏ విధంగా ఉంది, బీజేపీ తెలంగాణ పైన ఏ విధమైనటువంటి ఫోకస్ పెట్టింది, రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తెలంగాణలో కొత్త వ్యూహం రచించబోతుంది అనేది కూడా ఒక చర్చ కొనసాగుతుంది. మరి వేచి చూడాల్సి ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారనేది కూడా వేచి చూడాలి.